నమస్కారం. బీజేటీవీ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కేసీఆర్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం రేవంత్ 90% పూర్తయిన ప్రాజెక్టులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మరోసారి రాజకీయ దుమారం. సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభంపై బీఆర్ఎస్ అభ్యంతరం. మహిళలపై మంత్రి వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు. పరుష పదజాలంతో మంత్రి తీరుపై ఆగ్రహం. మహిళల గౌరవానికి భంగమన్న మహిళా సంఘాలు. మంత్రి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించిన మంత్రి సీతక్క. కుటుంబంతో కలిసి మొక్కులు చెల్లించిన మంత్రి. మేడారం గద్దెల పునః ప్రారంభానికి పిలుపు. భక్తుల్లో ఉత్సాహం నింపిన మంత్రి దర్శనం. ఎర్రగొండపాలెంపై ఘాటు రాజకీయ వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో వైసీపీ టీడీపీ మాటల యుద్ధం. ప్రజల మద్దతే రాజకీయ బలమన్న వ్యాఖ్యలు. వ్యక్తిగత విమర్శలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం. హనుమంతుడి విగ్రహం చుట్టూ శునక ప్రదక్షిణలు సంచలనం. దైవలీలగా భావించి శునకానికి పూజలు చేస్తున్న భక్తులు. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్లో వైరల్ అయిన అపూర్వ ఘటన. విశ్వాసం భావోద్వేగాల మధ్య దేశవ్యాప్తంగా చర్చ. బీఆర్ఎస్ పాలనలోనే 90% పైగా పనులు పూర్తి చేసుకున్న 2 కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చనాకా కొరాటా బరాజ్ సెప్టెంబర్ 2023లోనే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. అలాగే కేసీఆర్ హయాంలోనే దాదాపు 90% పనులు పూర్తయిన సదర్మాట్ ప్రాజెక్టు కూడా ఈ రోజు ప్రారంభించారు. ఈ 2 ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలోని నిర్మాణ దశలో కీలకమైన మైలురాళ్లను చేరుకున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రైతులకు సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. అయితే పూర్తయిన పనులపై కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ అంశం ఇరిగేషన్ రంగంలో మరోసారి రాజకీయ దుమారానికి దారితీస్తుంది. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్లో ఒక శునకం హనుమంతుడి విగ్రహం చుట్టూ 3 రోజులుగా ప్రదక్షిణలు చేయడం సంచలనంగా మారింది. సుమారు 4 రోజుల పాటు నిరంతరంగా విగ్రహం చుట్టూ తిరగడంతో అలసిపోయి ఒక మూలన కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని దైవలీలగా భావించిన వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుని శునకానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైద్యులు శునకాన్ని పరీక్షించగా ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. కొందరు ఇది అద్భుతంగా భావిస్తుంటే మరికొందరు భావోద్వేగాలకు లోనవ్వద్దని సూచిస్తున్నారు. అయినా ఈ ఘటన భక్తుల్లో విశేష విశ్వాసాన్ని కలిగిస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. निकलते रहो देख निकलते रहो। अरे छुओ मत ना। चलते रहो। నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అవ్యవస్థలు బయటపడ్డాయి. ఉదయం 10 గంటలకే సభకు తీసుకువచ్చిన మహిళలు 3 గంటలు గడిచినా కనీసం భోజనం, తాగునీరు అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సభాస్థలి నుంచి బయటకు వెళ్లిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి రాకముందే పెద్ద సంఖ్యలో మహిళలు నిరాశతో సభను వీడటం రాజకీయంగా చర్చకు దారితీసింది. పండుగ సమయమని ఇంటి పనులు వదిలి వచ్చామని, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని మహిళలు తెలిపారు. నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన పాలనా వ్యవస్థపై విమర్శలకు దారితీసింది.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతల చేతిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలకు వచ్చిన వైసీపీ నేతలు కార్యకర్తలను గ్రామంలోకి వెళ్లనివ్వబోమని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయమై పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలోకి అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఇది ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అంత్యక్రియల సమయంలోనూ రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తడం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది. గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. బట్ మీరు అందరినీ ఎలా చేయకపోతే ఎట్లా అంటున్నా ఎవరు రెచ్చగొడుతున్నారా? చచ్చిపోయింది మావాడు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఎట్టబోతాము ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టుల ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. మీడియా స్వేచ్ఛ పేరుతో బాధ్యతారహిత్యమైన కథనాలు సహించబోమన్న ప్రభుత్వ వైఖరిని ఆయన సమర్థించారు. జర్నలిజం అనేది పరిమితులు, బాధ్యతలతో కూడిన వృత్తి అని వ్యాఖ్యానించారు. అయితే జర్నలిస్టుల అరెస్టులపై మీడియా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు మీడియా స్వేచ్ఛ, మరోవైపు చట్టపరమైన చర్యల మధ్య సమతౌల్యం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండ? నిన్న ఇచ్చిరా? ఇచ్చారు కదా, అసోసియేషన్ ఇచ్చింది కంప్లైంట్. తీసుకుంటారు పోలీసు వాళ్ళు యాక్షన్. కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరండి. మీరు ఫస్ట్ ఎవరిని పడితే వాళ్ళ మీద వార్తలు రాయటం. ఆత్మకూరు మున్సిపాలిటీ పర్యటనలో కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నలు అడిగిన మహిళలను ఉద్దేశించి ఓయ్ ఏయ్ నీ తిక్క అంటూ పరుష పదజాలం ఉపయోగించడం తీవ్ర కలకలం రేపింది. ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలపై ఈ విధంగా మాట్లాడడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సహనంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుందని మహిళా సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన స్పందన రాకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది. ఇగో అమ్మా, నేను నీకంటే గట్టిగా మాట్లాడగలుగుతావా? ఇక కానీ ఇంతమందికి జవాబు చెప్తున్నాక వినని అర్థం చేసుకోవాలి. మనం ముందు గేరి బాగ్ గురించి ఆలోచన చేయాలి. ఇదేనక్క ఎప్పుడే గాని ఎప్పుడే గాని అలుసేందుకు తెలుసాక ఇంత గట్టిగా మాట్లాడి అలసి చెప్పుందాక నేను మిగతానికి వచ్చాను కాబట్టి అలసి కదా అక్క. ఫైల్ అయిపోయిందిగా, నేను కావాలంటాడా? తీసేస్తాడా? ఇంకేవాడు వేరే వేరే డిపార్ట్మెంట్ వచ్చే పైసలు ఏమైపోయిందంటే ఈజీ ఫ్రీ అయిపోయింది. మంత్రి అంటే ఫ్రీ అయిపోయింది. మీ కానపురంకి వచ్చిన అర్థమైందా? నేను వచ్చినప్పుడు మీరు వెయిట్ చేయించబోతు వచ్చింది కాదు కదా. మీరు అనుకుంటే ఇట్లాగానే అయితే కదా మళ్ళీ మీరు కిలో కొట్టుకుంటే కూడా మళ్ళీ మీరు అడుక్కొని కాలేజీలు మొత్తనే నీకు వచ్చే పరిస్థితి పెడతా. ఒక్క నిమిషం ఆగండమ్మా అక్క, ఒక్క నిమిషం ఆగండి. తీసుకురా నువ్వు కూడా మాట్లాడతా అక్క. విను ఒక నిమిషం అక్క, ఒక్క నిమిషం నా మాట అక్క, నా మాట
బెంగళూరులో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ మరోసారి కనిపించింది. గాంధీనగర్ లో కొత్తగా నిర్మించిన ఏఎంబీ సినిమాస్ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు హాజరవడంతో అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అభిమానుల తోపులాటతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మహేష్ బాబును సురక్షితంగా లోపలికి తీసుకెళ్లారు. అభిమానుల ఉత్సాహం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా ప్రారంభోత్సవం ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. మహేష్ బాబు ప్రజాదరణ ఎంత స్థాయిలో ఉందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అనంతపురంలో నంబూరి వైన్ షాప్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అఖిల్ మరో వ్యక్తి బాబా ఫక్రుద్దీన్ తో కలిసి 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఫోన్ పే చేసినా చేయలేదని షాపు సిబ్బంది అనడంతో కోపంతో వైన్ షాప్ కు నిప్పు పెట్టానని అఖిల్ మీడియాకు వెల్లడించాడు. అతడు మాట్లాడుతుండగానే పోలీసులు బలవంతంగా లోపలికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడి వాంగ్మూలం సంచలనంగా మారింది. ఒక చిన్న వివాదం ఇంతటి ప్రమాదానికి దారితీసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అఖిల్ కుమార్ నా పేరు. అఖిల్ కుమార్ నా పేరు. నేను పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తాను. ఆ రోజు మధ్యాహ్నము మందు తీసుకోవడానికి పోయినాము. ఫోన్పే కొట్టినామని చెప్పినా కూడా నమ్మలేదు వాళ్ళు. నమ్మనిసరికి వచ్చి మేము చెప్తాం తర్వాత నా అరెస్ట్ ముద్ద అప్లోడ్ మేము చెప్తాం తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం. ప్లీజ్ మీరు సహకరించండి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకా మేము రన్ కాదయ్యా. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ లో అనేక చారిత్రక ప్రదేశాలు, లష్కర్ బోనాల వంటి సంప్రదాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ సమయంలో ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటికొకరు చొప్పున ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికొకరు రండి. ఇది మన యొక్క అస్తిత్వం, మన ఆత్మగౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. రెండోది, దీనికి ఒక ప్రధానమైనటువంటి చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు. ఇవన్నీ ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ని నేను టచ్ చేయలేదంటూ, మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మాంకాలి కానీ, మోండా మార్కెట్ కానీ, బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిగిరి కమిషనరేట్లో కలిపినరు? ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు
మరి మల్కాజిగిరి కమిషనరేట్లో పనిచేస్తుంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక రంగాన్ని ఆర్థిక వృద్ధికి కీలకంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. వివిధ ఫెస్టివల్స్, సాహస క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణను గ్లోబల్ టూరిజం మ్యాప్పై నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పర్యాటక అభివృద్ధితో హోటల్, ట్రాన్స్పోర్ట్, సర్వీస్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ ను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక రంగం రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటుగా అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అట్లాగే ప్రకృతి రమణీయత కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ అందాన్ని ఆకాశానికి వెళ్ళి తెలియగలిచడం. నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. టూరిజంలో కూడా ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున పనికి వస్తుంది. పెట్టుబడులు కూడా ఆకర్షిస్తారు. హైదరాబాద్ లో సంక్రాంతి పండుగ వేళ దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల కనకదుర్గ కాలనీ, అణుశక్తి నగర్ ప్రాంతాల్లో తాళం వేసిన 12 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. బంగారు, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తికెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండుగ సెలవుల కారణంగా ఇళ్లలో ఎవరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని దొంగతనాలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలన చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. పండుగల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు సూచించారు. వరుస దొంగతనాలతో కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది. గతంలో బాలకృష్ణ నటించిన నారి నారి నడమ మురారి సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే పేరుతో నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన తాజా చిత్రం కూడా ఘన విజయం సాధించిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుందని ఎంపీ ప్రశంసించారు. మంచి కథ, వినోదాత్మక కథనం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సక్సెస్ మీట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మా సినిమాను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్. మా టీం తరపున ఇవాళ 5 సినిమాలు ఉన్నాయి కాబట్టి అన్ని సినిమాలు బాగున్నాయి, అన్నీ ఎంజాయ్ చేయండి. మా సినిమా మరీ బాగుందని అంటున్నారు. అండ్ ఒకటి మాత్రం కంపల్సరీ, ఈ సినిమా చూస్తే మీకు కనీసం ఒక వారం
ఆయురారోగ్యం పెరుగుతుంది నవ్వుతూ ఉంటే. అమ్మవారి ఆశీస్సులతో ఎంత చాలా పాజిటివ్ రివ్యూస్ అంతా జనాలందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసి అందరి దగ్గరికి రీచ్ అవుతాం. మా హీరో గారు శర్వా గారికి ఇది ఒక సంక్రాంతి హ్యాట్రిక్ ఇది. సో ఆయనకి శర్వా గారు ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా హిట్ కొట్టడం జరిగింది. సో ఈసారి కూడా అదే రిపీట్ అయింది. మా హోల్ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై ఘాటు రాజకీయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు తమ నాయకుడు తాటిపత్తి చంద్రశేఖర్ ను ఉద్దేశించి సవాళ్లు విసురుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ వేవ్ ఉన్నప్పటికీ చంద్రశేఖర్ ప్రజల మద్దతుతో నిలబడ్డారని వ్యాఖ్యానించారు. ఎర్రగొండపాలెం తమ అడ్డా అని, ప్రజల మధ్య రాజకీయ బలం తేలుతుందని స్పష్టం చేశారు. ప్రత్యర్థులు దమ్ముంటే నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ మాటలు యుద్దం స్థానిక రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ప్రజా సమస్యల కన్నా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం పెరుగుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎర్రగొండపాలెం గడ్డ జగనన్న అడ్డ, ఎర్రగొండపాలెం అడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ. లేట్ గా వచ్చిన రాజకీయాలకి లేటెస్ట్ గా ఈ సునామీలో కూడా ఎవడు పడితే దింప జరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా జగనన్న జెండాని చేతిలో, జగనన్నని రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ నా పాదాభివందనాలు. మంత్రి సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 19న మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న సమ్మక్క సారలమ్మ గద్దెల పునః ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. మంత్రి సీతక్క దర్శనం భక్తుల ఉత్సాహాన్ని నింపింది. మేడారం ఉత్సవాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు, వీరంతా కలిసిపోయినటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి నిజానేస్తున్న సీనన్న గారి ఆధ్వర్యంలో వెమ్లవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడతాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊళ్ళో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చాం. కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టినందుకు నేను అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అసలు వెమ్లవాడ రాజన్నను కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు, ఏదో అవుతుంది, దర్శనం అయితే ఇట్లా అట్లా ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు. కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు. కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలా మంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం రేవంత్ 90% పూర్తయిన ప్రాజెక్టులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మరోసారి రాజకీయ దుమారం. సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభంపై బీఆర్ఎస్ అభ్యంతరం. మహిళలపై మంత్రి వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు. పరుష పదజాలంతో మంత్రి తీరుపై ఆగ్రహం. మహిళల గౌరవానికి భంగమన్న మహిళా సంఘాలు. మంత్రి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించిన మంత్రి సీతక్క. కుటుంబంతో కలిసి మొక్కులు చెల్లించిన మంత్రి. మేడారం గద్దెల పునః ప్రారంభానికి పిలుపు. భక్తుల్లో ఉత్సాహం నింపిన మంత్రి దర్శనం. ఎర్రగొండపాలెంపై ఘాటు రాజకీయ వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో వైసీపీ టీడీపీ మాటల యుద్ధం. ప్రజల మద్దతే రాజకీయ బలమన్న వ్యాఖ్యలు. వ్యక్తిగత విమర్శలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం.
హనుమంతుడి విగ్రహం చుట్టూ శునక ప్రదక్షిణలు సంచలనం. దైవలీలగా భావించి శునకానికి పూజలు చేస్తున్న భక్తులు. ఉత్తరప్రదేశ్ బిజ్నోర్లో వైరల్ అయిన అపూర్వ ఘటన. విశ్వాసం భావోద్వేగాల మధ్య దేశవ్యాప్తంగా చర్చ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.